హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం డిఎస్సికి సంబంధించినటువంటి సిరీస్ అయితే చేస్తున్నామండి. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి సీటెట్ వరకు కూడా. మరి దీంట్లో భాగంగా గతంలో మనం 3 క్లాసులు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం 4th క్లాస్ చెప్పుకుంటున్నామండి. మరి ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిఎస్సి పరీక్ష అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ని కూడా స్పీడప్ చేసుకోండి. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలండి. సో ఫ్రెండ్స్, క్లాసెస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి ఈరోజు ప్రశ్నలు చూస్తే ఫస్ట్ చూడండి, 50 మరియు 150 మధ్య గల సంఖ్యలలో 7 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడండి. 50, 150 మధ్యలో గల సంఖ్యలలో 7 చేత భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగిండు. మరి చూడండి, 50, 150 మధ్యలో కావాలంటే మనం డైరెక్ట్ అట్లా కనుక్కునే బదులు ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే 1 నుంచి 150 మధ్యలో 7 చే భాగించబడేటటువంటి సంఖ్యలన్నీ, వాటి మొత్తంలో నుంచి 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో 7 చే భాగించబడే సంఖ్యలు తీసేస్తే, వాటి మొత్తాన్ని తీసేస్తే మనకి 50 నుంచి 150 ఉన్నది వస్తుంది. అందుకే ఫస్ట్ 1 నుంచి 150 వరకు 7 చే భాగించబడేది ఫస్ట్ 7 అండి, మళ్ళీ 14, మళ్ళీ 21, ఇట్లా మనకి ఎక్కడి వరకు అండి, మనకు 147 అనేది లాస్ట్ అండి. ఎందుకంటే 147 తర్వాత ఉన్నటువంటిది మనకు 150ని దాటిపోతుంది. దానికంటే ముందు అనేది 150 కంటే మనకు 150 వరకు అన్నాడు కాబట్టి ఫస్ట్ 7 నుంచి 147 వరకు భాగించబడుతుంది. మరి 7ని 7తో భాగిస్తే 1, ఇది 2, ఇది 3, ఇట్లా మనకి ఎక్కడి వరకు వస్తుందండి, 21 వరకు. అంటే 1 నుంచి 150 వరకు 7 చేత భాగించబడే సంఖ్యలు 21 ఉన్నాయి అన్నట్టు. 1 నుంచి 150 వరకు 7 చేత భాగించబడేటటువంటి సంఖ్యలు 21 ఉన్నాయి. మొత్తం లాస్ట్ సంఖ్య 21 వచ్చింది కాబట్టి, అంటే 20 భాగిస్తే 21 వచ్చింది కాబట్టి ఆ సంఖ్యలు 21 ఉంది. అదే 1 నుండి 50 వరకు 7 చేత భాగించబడేటటువంటి సంఖ్యలు చూస్తే ఏమండి, మనకి 7, 14, 21, ఇట్లా చివరగా 49 అండి. అంటే ఇది 7 1లో, మళ్ళీ 7 2లో, 7 3లో, 7 7 49. అంటే దాని అర్థం ఏంది, 1 నుండి 50 వరకు 7 చేత భాగించబడేటటువంటి సంఖ్యలు 7 ఉన్నాయి. మనకు అడిగినటువంటి ప్రశ్న ఏమండి, 50 నుంచి 150 వరకు గల మధ్య గల సంఖ్యలలో 7 చేత భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగిండు. అంటే వీటి యొక్క మొత్తం కనుక్కోవాలి. మొత్తం కనుక్కోవడానికి నేనేం చేస్తున్నా, ఫస్ట్ 1 నుంచి 150 వరకు 1 నుంచి 150 వరకు 7 చేత భాగించబడే సంఖ్యల్లో నుంచి 1 నుంచి 50 వరకు 7 చేత భాగించబడేటటువంటి సంఖ్యని నేను తీసేస్తున్నా, మైనస్ చేస్తున్నా. ఎందుకు వేస్తున్నా సార్, ఎందుకు వేస్తున్నా అంటే 1 నుంచి 150 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో నుంచి 1 నుంచి 50 ఉన్నది తీసేస్తే మనకు 50 నుంచి 150 వరకు 7 చే భాగించబడేటటువంటి సంఖ్యలు వస్తాయి. మరి 1 నుంచి 150 వరకు 7 చే భాగించబడే సంఖ్యలు అంటే చూడండి, ఈ ప్రతి దాంట్లో కూడా మనం ఏమన్నట్టు 7ని కామన్ తీసుకున్నాం 21 వరకు. ఎందుకంటే 7 తోటి భాగించినాం కదా, దీంట్లో కూడా 7ని కామన్ తీసుకొని 7 వరకు వచ్చింది. మరి 1 నుంచి 150 వరకు 7 చేత భాగించబడేదంటే 7 అనేది ప్రతి దాంట్లో కామన్గా వచ్చింది. ఇది కామన్గా తీయడం వల్ల మనకు ప్రతి దాంట్లో 1 2 3 4 5 6 అట్లా 21 వరకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని గమనిస్తే ఇవన్నీ కూడా సహజ సంఖ్యల రూపంలో ఉన్నాయి 1 నుంచి 21 వరకు. ఇవి కూడా సహజ సంఖ్యల రూపంలో ఉన్నాయి 1 నుంచి 7 వరకు. మరి మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి n సహజ సంఖ్యల మొత్తము n ఇంటూ n ప్లస్ 1/2. అట్లా 1 నుంచి 150 వరకు ఎన్ని ఉన్నాయండి, 21 కాబట్టి 21 ఇంటూ 22/2 అండి. వీటి యొక్క మొత్తం ఎంత, n అంటే 21, మొత్తం 21 సంఖ్యలు ఉన్నాయి 1 నుంచి 150 వరకు. n ప్లస్ 1 అంటే 22/2. ఈ 7 ఎందుకు బయట రాసుకున్నాం, 7 చేత భాగించడం వల్లనే 1 2 3ల రూపంలోకి వచ్చినాయి కదా. అందుకే ఇవన్నిటినీ 7 చేత గురించేటట్టు బయట 7ని కామన్గా తీసుకొని రాసినాం. -7 ఇంటూ ఈ సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి, 7 కాబట్టి ఇది కూడా వీటి యొక్క మొత్తం అనేది n ఇంటూ n ప్లస్ 1/2. 7 ఇంటూ 7 ప్లస్ 1 అంటే 8/2 అండి. ఇప్పుడు చూడండి, 2 1ల 2 11ల 2 1ల 2 4ల. ఇక్కడ ఏం మిగిలింది, 7 ఇంటూ 21 ఇంటూ 11. 7 ఇంటూ 21 ఇంటూ 11
మైనస్ 7 ఇంటూ 4 అంటే 28 అండి. 7 4 28. ఇప్పుడు ఈ రెండిట్లలో 7 ఉంది కదా, 7కి కామన్గా తీస్తే 21 ఇంటూ 11 మైనస్ 28 అండి. 21 ఇంటూ 11 చేస్తే 21 ఇంటూ 11, 11 ఒకటిలో 11, 1 11 ఇంట్లో 22, 1 23, 231 మైనస్ 28 అండి. చూడండి రెండిట్లలో 7 ఉండే, 7ని కామన్గా బయట రాసేసిన. 21 ఇంటూ 11 231 మైనస్ 28 అండి. 231 నుంచి 28ని తీసేస్తే 203. మనకు ఆ సంఖ్యల మొత్తం ఎంత అండి? 7 ఇంటూ 203. 7 ఇంటూ 203 చేస్తే చూడండి 203 ఇంటూ 7, 7 3 21, 2 7 0 0 2 2 7 2 14. ఆ సంఖ్యల యొక్క మొత్తము 1421 అండి. 1421 ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏం చేసినాం అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ రకమైనటువంటి ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇదే ప్రశ్న కాదు, ఈ రకంలో సంఖ్యల్ని చేంజ్ చేస్తూ అడిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం తెలవాలి. ప్రతి దాంట్లో 7ని కామన్గా తీసినాం కాబట్టి, అంటే 7తో గుణిస్తేనే కదా ఏది వస్తుంది. 7 1 7 7 2 14 7 3 21. అందుకే 7ని బయట రాసుకున్నాం. దీంట్లో కూడా 7ని బయట రాసుకున్నాం. 1 నుంచి 150 వరకు గల సంఖ్యల మొత్తం ఫస్ట్, దాని నుంచి 1 నుంచి 50 వరకు ఉన్న సంఖ్యల్ని తీసేస్తే మనకు 50 నుంచి 150 మధ్యలో గల 7 చే భాగించబడే సంఖ్యల మొత్తం అనేది 1421 అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 3x 2y1 అనే 5 అంకెల సంఖ్య, 5 అంకెలే అంటుండండి. ఇవి 5 ఉన్నాయి కాబట్టి x, yలు అనేటివి సింగిల్ డిజిట్సే ఉంటాయి. అనే 5 అంకెల సంఖ్య 9 చేత భాగించబడిన x ప్లస్ y కనిష్ట విలువ ఎంత అని అడుగుతుండండి. ఇది 9 చేత భాగించబడాలంటే, ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం విలువ 9 యొక్క గుణిజం కావాలి. అంటే 9తో భాగించబడాలి. అంటే 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ వై ప్లస్ 1 అనేది ఈ మొత్తం అనేది 9తో భాగించబడితే ఈ మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడితే మనకు తెలిసిందే. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 మనకు 6 అండి. మరి 6 ఉంది, 9తో భాగించబడాలంటే ఈ XYలు కలిపితే ఇంకొక 3 కావాలి కదా. కనిష్ట విలువ అడుగుతుండు మనకు. XYలు కలిపితే 3 అయితేనే మొత్తం 9 అవుతుంది. 9/9 అనేది మనకు భాగించబడుతుంది. ఎందుకు XYలు కలిపితే 3 ఎందుకు కావాలంటే, మనకు 5 అంకెల సంఖ్య అన్నాడు. మరి దీంట్లో గరిష్టంగా వేరేది కూడా తీసుకునొచ్చు. ఎందుకంటే ఇది 6 అయినాయి ఆల్రెడీ. 6 అయ్యేటట్టు 12 అయ్యేటట్టు ఇది 7, ఇది 5 కూడా తీసుకునొచ్చు. x ప్లస్ y విలువ 12 అయ్యేటట్టు కూడా తీసుకునొచ్చు. కాకపోతే మనకు కనిష్ట విలువ అని అడిగాడు కాబట్టి x ప్లస్ y కనిష్ట విలువ 3 అండి. ఇది 3 ఉన్నప్పుడు 3, ఇది 2 5, 2 6, ఇది 2 కలిపితే 3, 6 ప్లస్ 3 9/9 అయినప్పుడు ఇది భాగించబడుతుంది. కాబట్టి మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 1/7 ప్లస్ 4√3 మైనస్ 1/2√5 విలువ ఎంత అని అంటుండండి. ఫస్ట్ దీన్ని కనుక్కుందాం. దానికి 1/7 ప్లస్ 4√3 అండి. ఇది కరణీయ సంఖ్య. ఇట్లున్నప్పుడు ఏం చేయాలి సార్? ఇట్లున్నప్పుడు ఎప్పుడైనా కిందికి ఇట్లా రూట్ల రూపంలో ఇచ్చినప్పుడు దీన్ని అకర్ణీయం చేస్తారండి. అకర్ణీయం చేయడానికి ఏం చేస్తారు? ఇక్కడ ఈ 2 పదాల మధ్య ప్లస్ గుర్తుంది కాబట్టి ఈ 2 పదాల మధ్య మైనస్ గుర్తు వచ్చేటట్టు పైన కింద, పైన గుణించి కింద భాగిస్తే విలువ మారదు కాబట్టి అందుకే దీన్ని ఏం చేస్తున్నాం? 7 మైనస్ 4√3 తోటి గుణించి భాగిస్తున్నాం, అకర్ణీయం చేస్తున్నాం అన్నట్టు. అప్పుడు ఇది ఏమవుతుందండి? చూడండి, 7 మైనస్ 4√3 అవుతుంది పైన. ఇది కిందిది అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని ఏ, దీన్ని బి అనుకుంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది. అప్పుడు అది a² మైనస్ b² అవుతుంది. a² అంటే 7 స్క్వేర్ 49 మైనస్ b² అంటే 4√3 హోల్ స్క్వేర్. అప్పుడు ఇది ఏమవుతుందండి? 7 మైనస్ 4√3 డివైడెడ్ బై 49 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 అండి. √3² అంటే 3 వస్తుందండి. అంటే 4 స్క్వేర్ ఇది 16 అయింది. √3 చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3 మిగులుతుంది. 16 మూల 48 అంటే 49 మైనస్ 48. అంటే దీని విలువ 1 కాబట్టి 49 మైనస్ 48 1 కాబట్టి పైన ఉన్న విలువని వస్తుంది 7 మైనస్ 4√3. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రూపంలో ఉన్నప్పుడు మనకేమవుతుందండి?
పైన 1 మాత్రమే ఉండి కింద 7 + 4√3 ఈ రూపంలో ఉన్నప్పుడు దీన్ని అకర్ణీయం చేస్తే 7 - 4√3 వచ్చిందా లేదా, అంటే ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చిందా లేదా. ఇప్పుడు ఇది కూడా 1/2 + √5 రూపంలో ఉంది. ఈ మైనస్ని ఫస్ట్ వదిలేస్తే 1/2 + √5 రూపంలో ఉంది. సేమ్ దీనిలాగానే ఇప్పుడు అది చేసినా కానీ మనకు 2 - √5 వస్తుందండి. మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. అయినా ఒకసారి చూసుకుందాం. 1/2 + √5 అకర్ణీయం చేయాలంటే 2 - √5 తోటి మనం చేస్తే రైట్. మరి ఇది 7తో ఉండే కాబట్టి వచ్చింది. ఇది వస్తుందో లేదో చూద్దాం. అట్లా అంటే మనకు వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. రాకపోతే వేరేది వస్తుంది. 2 - √5 డివైడెడ్ బై ఇది a + b × a - b, a² - b², a × a అంటే a² అంటే 4 మైనస్ b² అంటే √5 × √5 అంటే 5 అండి. చూడండి ఇక్కడ అట్లున్నప్పుడు ఇది అయింది కానీ ఇది కాలేదు. అంటే మనం ఏమనుకుంటామంటే చేసేటప్పుడు దీంతో అది అవుతుందేమో సేమ్ అని అనుకుంటాం, కానీ కాదండి. ఒక్కోసారి కాదు. ఎందుకంటే వాల్యూస్ చేంజ్ ఉన్నప్పుడు 2 - √5 బై 4 - 5 అంటే -1 అండి. 2 - √5 బై -1 అంటే మనం దీని పైన కూడా రాసుకునొచ్చు. అంటే -2 - √5 అవుతుంది. ఎందుకంటే -1 కింద ఉంది, పైన కూడా మైనస్ తోటి గుణిస్తే 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 అనేది ప్లస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మైనస్ తోటి గుణిస్తే ఈ మైనస్ అనేది అంటే ఈ మైనస్ అనేది పైకి వెళ్తే ఈ మైనస్ అనేది కింద ఉంది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా అంటే ఒకసారి చూడండి నాన్-మ్యాథ్స్ వాళ్ళు, a/-bని మనం -a/b అని రాసుకునొచ్చండి. నేను చెప్పేది అది. అంటే ఈ మైనస్ అనేది పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది అన్నట్టు మైనస్ పైకి వచ్చి -2 - √5 అంటే -2 + √5 అండి. దీని విలువ ఏమొచ్చింది మనకు -2 + √5. అది 7 - 4√3. ఇప్పుడు ఈ రెండు విలువలను అక్కడ ప్రతిక్షేపిస్తే 1/7 + 4√3 విలువ 7 - 4√3. ఇక్కడ ఆల్రెడీ ఫస్టే మైనస్ ఉంది, మైనస్ రాసిన. ఇప్పుడు దీని విలువ -2 + √5. ఆ విలువని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఇది 7 - 4√3 మైనస్ ఇంటూ మైనస్ +2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -√5. 7 + 2 9 - 4√3 -√5 అండి. ఇది మన ఆన్సర్. 9 - 4√3 -√5 కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇట్లా ఎప్పుడైనా కానీ ఈ రూపంలో మనకి ఇచ్చిండంటే దాని అకర్ణీయం ఏం చేయాలి, కింద ఉన్నటువంటి ఏబి పదాల మధ్య ఏ గుర్తు అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ గుర్తు రాసుకుంటే కింద ఉన్నది a² - b² రూపంలో వచ్చేటట్టు అవుతుంది. దీని విలువ కనుక్కున్నాం, దీని విలువ కనుక్కున్నాం. ఈ రెండింటి మధ్య సంబంధం మైనస్తో ఉంది కాబట్టి మైనస్ తోటి దీని విలువను రాస్తే 9 - 4√3 -√5 అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండు సంఖ్యల నిష్పత్తి 4:3, గసాబా 10 అయినా కసాగు ఎంత? ఇది ఈ రకమైనది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి 4:3 నిష్పత్తిలో ఉందండి. అంటే 4 × 12. మరి దీని యొక్క గసాబా 10 అంటుండు. గసాబా అంటే ఏంటండి, గరిష్ట సామాన్య భాజకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి విలువల్ని ఆ 10 అనేది భాగించడం వలన 10 అనేది భాగించడం వలన గరిష్ట సామాన్య భాజకం అంటున్నాం, కారణాంకం అన్నట్టు. 4కి 3కి అంటే 4:3 4:3లో ఉండేటట్టు ఏ సంఖ్యలు అయితే ఇక్కడ ఉంటే అది 10 తోటి అవి గరిష్టంగా 10 తోటి భాగించబడతాయి. దాని అర్థం అదే అండి. దాని అర్థం అదంటే 4 × 12. కాబట్టి మనకు కసాగు కావాలంటే కసాగు = 12 × 10 అండి. ఎందుకు? ఈ సంఖ్యల యొక్క నిష్పత్తుల లబ్ధము మరియు గసాబా చేస్తే మనకు కసాగు వస్తుంది. అంటే కసాగు అనేది 120. సార్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, అర్థమైతలేదు. కసాగు అనేది 120 ఎందుకైంది సార్ అర్థమైతలేదంటే ఒక్కసారి చూడండి. ఆ సంఖ్యలు అనేటివి 4x:3x నిష్పత్తిలో ఉన్నట్టండి. ఎందుకు ఉన్నట్టు? 4:3 అనేది సూక్ష్మ నిష్పత్తి. మనకు గసాబా అంటే ఏంటి? గసాబా HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ 4:3లో వచ్చేటట్టు ఇక్కడ ఫస్ట్ వేరే ఉండే సంఖ్యలు వాటిని 10 అనేది 10 చేత భాగించడం వలన, ఈ రెండింటిని నిష్పత్తి భాగించడం వలన అది 4:3లోకి వచ్చింది అన్నట్టు. మరి ఇక్కడ x ప్లస్లో ఏముంటే ఇది 4:3కి వస్తుంది.
ఎప్పుడు రావాలి? దీన్ని డివైడెడ్ బై 10, దీన్ని డివైడెడ్ బై 10 చేస్తే అది 4:3కి రావాలి. ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ 10 ఉన్నప్పుడు, ఇక్కడ 10 ఉన్నప్పుడు. అప్పుడు ఇదేమవుతుంది? 10 10 క్యాన్సిల్ ఇది అయింది. అంటే దాని అర్థం ఏమన్నట్టు? వాస్తవానికి ఆ సంఖ్యలు 40:30 అన్నట్టు. వాస్తవానికి ఆ సంఖ్యలు ఏంటి? 40:30. మనకు తెలిసినటువంటి రూల్ ప్రకారము రెండు సంఖ్యల లబ్ధం అనేది, రెండు సంఖ్యల లబ్ధము ఆ సంఖ్యల యొక్క గసాగు ఇంటూ గసాబాల లబ్ధానికి సమానం కదా. దీంతో చేసుకుంటే ఆ సంఖ్యలు అనేవి 40 30 అని తెలిసింది. 40 × 30 అనేది గసాగు ఇంటూ గసాబా అనేది 10 అండి. ఇప్పుడు గసాగు కావాలంటే 40 × 30 డివైడెడ్ బై గసాబా చేస్తాం 10. ఈ 0 క్యాన్సల్. 40 × 30 120. గసాగు అనేది 120 అయిందండి. కాకపోతే ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఆ సంఖ్యలు అనేటివి 4:3లోకి వచ్చిందంటే, కనిష్ట పదాల్లోకి మార్చిందంటే దేనివల్ల మారింది? ఇది ఇంటూ 10, ఇది ఇంటూ 10 దీంతో చేయడం వల్లనే కదా అది మారిపోయింది. అందుకేం చేసినాం? ఈ రెండు సంఖ్యల లబ్ధం 12. మనకు డైరెక్ట్ ఆన్సర్ కావాలంటే 12 × గసాబా చేస్తే ఆ సంఖ్యల ఏవైతే ఆ సంఖ్యలు నిష్పత్తిలో ఉన్నాయో ఆ లబ్ధాన్ని ఈ గసాబాతో గుణిస్తే మనకు గసాగు అనేది వస్తుంది. ఇదన్నా అర్థం చేసుకోండి. లేదా సంఖ్యలు ఇక్కడ ఈ x+లో 10 10 ఉన్నప్పుడే అది 10తో భాగించబడి మనకు అంటే ఆ సంఖ్యలు 40:30. ఆ సంఖ్య ఒకటి 40 ఇంకోటి 30 అన్నట్టు. అప్పుడు మాత్రమే అది మనకు 10తోటి గరిష్టంగా భాగించబడేది. ఇప్పుడు 40 30 అయినప్పుడే గరిష్టంగా మనకు 10తో భాగించబడుతుంది. ఇక 400 300 అయితే గరిష్టంగా 100తో భాగించబడుతుంది కదా. అందుకే గరిష్ట సామాన్య భాజకం అంటారు. ఇది 40 30 అయినప్పుడు మాత్రమే గసాబా 10 వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికంటే ఎక్కువైతే గసాబా అనేది 10 రావడానికి అవకాశం లేదు కదా. మనకు గసాబా 10 అనేది ఇచ్చిండు కదా. గసాబా 10 రావాలంటే 40 30 మాత్రమే కావాలి. మనకు తెలిసిన సూత్రం ప్రకారము రెండు సంఖ్యల లబ్ధము గసాగు ఇంటూ గసాబా, కాబట్టి 120 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 3 ప్రధాన సంఖ్యలలో 2 జతల కవల ప్రధాన సంఖ్యలు కలవు. అయితే ఆ మూడింటి లబ్ధం ఎంత అంటుండండి. మనకు 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయట. అంటే ఒక ప్రధాన సంఖ్య x, ఒకటి y, ఒకటి z అనుకుందాం. ఈ 3 ప్రధాన సంఖ్యలలో 2 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? x+y అనేది ఒక కవల ప్రధాన సంఖ్య జత, అలాగే yz అనేది కూడా ఒక కవల ప్రధాన సంఖ్యల జత. మరి ఇట్లా అయ్యేటటువంటి ఆ 3 ప్రధాన సంఖ్యలు ఏవి? అవి తెలిస్తే వాటి లబ్ధం మనం కనుక్కోవచ్చు. మరి ఇట్లా అయ్యేటటువంటి 3 ప్రధాన సంఖ్యలు ఏవో తెలాలంటే ఫస్ట్ మనకు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అనేది తెలియాలి. కవల ప్రధాన సంఖ్యలు చూడండి, ట్విన్ ప్రైమ్ నంబర్స్, కవల ప్రధాన సంఖ్యలు. ఇక్కడ కవల అంటే ఇద్దరండి. ఇది గుర్తుపెట్టుకుంటే కవల ప్రధాన సంఖ్యలకి మనము డెఫినేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. కవల పిల్లలు అంటారు, ట్విన్స్ అంటారు. ట్విన్స్ అంటే ఇద్దరు. ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేది 2 ఉంటుందో, భేదం అనేది 2 ఉంటుందో ఆ ప్రధాన సంఖ్యల్ని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. మరి చూడండి, మనకు ప్రధాన సంఖ్యలు ఫస్ట్ రాసుకుంటే 2 3 5 7 11 13 మళ్ళీ 17 19 23 ఇట్లా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. మరి 2 3 అనేది కవల ప్రధాన సంఖ్యలు అవుతాయా? కావు. ఎందుకు? వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఒకటే ఉంది. డిఫరెన్స్ 2 కావాలన్నాం. 3 5 అనేది కవల ప్రధాన సంఖ్య అవుతుందా? అవుతుంది. ఎందుకు? వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి 3 5 కవల ప్రధాన సంఖ్యలే. 5 7 కవల ప్రధాన సంఖ్యలు అవుతాయా? అవుతాయి. ఎందుకంటే వీటి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది. 7 11 కవల ప్రధాన సంఖ్యలు అవుతుందా? కాదు. 11 13 అవుతుందా? అవుతుంది. డిఫరెన్స్ 2 ఉంది. 13 17 అవుతుందా? కాదు. 17 19 అవుతుందా? అవుతుంది. మళ్ళీ 19 23 కాదు. 23 తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి 29 23 కావు. తర్వాత ఉన్న ఇవి కూడా రావండి. ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 తోటి 3 తోటి ప్రతిదీ భాగించబడుతూ పోయినప్పుడు డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కావు. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? 3 వరుస ప్రధాన సంఖ్యలలో 2 కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయట. అంటే 3 వరుస ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, వాటి మధ్య 2 ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి. అంటే ఈ మూడింటిని గమనించండి. 3 5 7ని గమనిస్తే ఇది 3 ఇది 5 ఇది 7 అనుకుంటే దీంట్లో 3 5 అనేది కవల ప్రధాన సంఖ్యల జత, 5 7 అనేది కూడా కవల ప్రధాన సంఖ్యల జత. ఇట్లా ఇవి మాత్రమే ఉన్నాయి.
మనకు మొత్తం కవల ప్రధాన సంఖ్యల జతలు 1 నుంచి 100 వరకు 8 ఉంటాయి ఆ జతలు. ఆ 8 జతలలో కవల ప్రధాన సంఖ్యల జతలు అవి అంటే పక్క పక్కనే ఉండి అంటే సీరియల్గా ఉండి కవల ప్రధాన సంఖ్యల జతలైనవి 3, 5, 7 మాత్రమేనండి. 2 జతలు ఉన్నటువంటివి 3, 5, 7 మాత్రమే. కాబట్టి మనకు లాస్ట్ టైం డిఎస్సిలో 1 నుంచి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య ఎంత అని అడిగిండు. అది 8 అండి, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 50 వరకు అడిగితే 6 ఉంటుంది. మన ప్రీవియస్ క్లాస్లలో మొత్తం వాటి గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళైతే క్లాసెస్ని చూడండి. మరి ఇప్పుడు XYZలు మనకు తెలిసిపోయినాయి. ఈ మూడింటి లబ్ధం అన్నాడు. లబ్ధం కాబట్టి ఇంటూ అండి 3 5 15, 15 7 105. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక ఆఫీస్లో ఆఫీసర్ గుమస్తాల జీతాల నిష్పత్తి 15:7. ఆఫీసర్ కన్నా గుమస్తా రూపాయలు 720 తక్కువగా తీసుకుంటే ఆఫీసర్ వాటా ఎంత అంటుండండి. ఆఫీసర్ 15, గుమస్తా 7 నిష్పత్తులలో ఇది ఆఫీసర్ అండి, ఇతను గుమస్తా క్లర్క్. వీళ్ళు 15:7 నిష్పత్తిలో తీసుకుంటారండి. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఎంత నిష్పత్తి తేడా ఉందంటే 15 నుంచి 7 పోతే 8 డిఫరెన్స్ అనేది 8 భాగాలు ఉందండి. ఈ 8 భాగాల విలువ 720. ఎందుకు సార్? ఎందుకంటే మనకు లెక్కలో ఇచ్చిండు ఆఫీసర్ కన్నా గుమస్తా 720 తక్కువ తీసుకుంటాడు. ఆఫీసర్ కన్నా గుమస్తా 8 భాగాలు తక్కువ జీతం వస్తుంది. 8 భాగాల విలువ 720 అయితే ఒక భాగం విలువ 8 9 72 కాబట్టి 90 రూపాయలు. అంటే ఒక భాగం విలువ 90 రూపాయలు. మనకేం అడిగిండు, ఆఫీసర్ వాటా ఎంత? ఆఫీసర్ 15 భాగాలు తీసుకుంటాడు. ఒక భాగం విలువ 90 కాబట్టి 15 × 90. 15 9 135 0 ఉంది కాబట్టి ఆఫీసర్ యొక్క వాటా 1350. ఆఫీసర్ వాటా ఎంత అండి? 1350. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక టమాటా ధర 25% పెరిగి తర్వాత 25% తగ్గింది. అయినా టమాటా అసలు ధరలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? టమాటా ఉందండి మార్కెట్ అనేది, ఫస్ట్ 25% దాని రేటు పెరిగిందట. తర్వాత పెరిగిన తర్వాత 25% పెరిగిన తర్వాత మళ్ళీ 25% తగ్గిందట. తగ్గినప్పుడు ఆ ధరలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? అంటే అసలు ధరతో పోలిస్తే అది పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి అడిగిందండి. మరి ఈ రకమైనది ఎట్లా చేయాలి సార్? ఎట్లా అంటే ఇది సక్సెసివ్ మెథడ్లో ఉంది. అంటే కంటిన్యూగా ఒకే వస్తువు యొక్క ధర అనేది పెరిగి మళ్ళీ తగ్గింది. చక్రవడ్డీ ప్రకారం అనుకోండి, దాని లెక్క కూడా అనుకునొచ్చు. ఫస్ట్ సంవత్సరం 25% వడ్డీకి ఇచ్చినాం. నెక్స్ట్ ఇయర్ ఏం చేసినాం, అతను మంచోడు అని చెప్పేసి 25% మనం ఇచ్చిన దాంట్లోనే వడ్డీ తక్కువ చేసినాం అనుకోండి కదా. మనకు వచ్చే దాంట్లో 25% లాస్ అవుతూ వడ్డీ తీసుకున్నాం అనుకోండి. ఇది ఆ రూపంలో ఉందనుకునొచ్చు, లేదా డైరెక్ట్ కూడా అనుకునొచ్చు. చూడండి, టమాటా ధర ఫస్ట్ 25% పెరిగిందంటే దాని అర్థం ఏమిటండి? 25% విలువ 1/4 మనందరికీ తెలిసిందే. అంటే ఫస్ట్ 4 ఉండే, 4 ఉన్నది పెరగాలి కదా, 1 పెరిగి 5 అయింది. ఇది ముందు, ఇది తర్వాత. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ టైం ఇప్పుడు 25% తగ్గింది. 25% తగ్గిందంటే ఇది 1/4 25%. అంటే 4 ఉన్నది ఏమైందండి? 3 అయింది. ఇప్పుడు ముందు దానితో పోలిస్తే, అసలు ధరతో పోలిస్తే పెరుగుదల లేదా తగ్గుదల ఎంత జరిగిందని మనకు అడిగిందండి. ముందు ఎంత ఉండే? 4 4 16 ఉండే. తర్వాత ఎంత అయింది? 5 3 15 అయింది. డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ 1. మరి డిఫరెన్స్ 1 అనేది దేనితో లెక్క కట్టాలి? మనకు 1 అనేది తగ్గిపోయింది. అంటే 16 రూపాయలతో మనం కొంటే 1 రూపాయి లాస్ అయినాం మనం ఓవరాల్గా. ఫస్ట్ పెంచి మళ్ళీ తక్కువ చేస్తే ఓవరాల్గా 1 రూపాయి లాస్ అయిపోయినాం. కానీ దేని మీద లాస్ అవుతామండి? ఇవి ముందర దాని మీద లాస్ అవుతాం. ఎందుకంటే మనం కొన్న దీని ప్రకారం కదా, ఇది అమ్మిందనేది తర్వాత వచ్చింది. కాబట్టి 1/16 ఇంటూ పర్సంటేజ్ కావాలంటే 100 అండి. 4 4 16, 4 25 100, 4 1 4, 4 6 24, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 2 8, 2 మిగిలింది 0, 4 5 20 అండి. 6.25% తగ్గిపోయింది. ఎందుకంటే 16 ఉన్నది 15 అయింది కదా, తగ్గింది కదా. 6.25%, 6.25% తగ్గును. రైట్, నెక్స్ట్ చూద్దాం. శ్రావ్య ఒక గడియారంని 480కి కొని రిషికి 6.14% లాభానికి అమ్మెను. రిషి ఆ గడియారంను 10% లాభంతో దివ్యకు అమ్మెను.
దివ్య చెల్లించిన మొత్తం ఎంత. రైట్, చూడండి ఇట్లాంటిది ఎట్లా చేయాలంటే ఫస్ట్ శ్రావ్య 480 రూపాయలకు కొన్నది, రిషికి 6.14% లాభానికి అమ్మింది. దీన్ని ఏమని రాయొచ్చండి, 4 × 24 + 1 25/4 శాతం తీసేస్తే ఏం చేస్తాం బై 100. అందుకే 25 × 1 25. ఒకవేళ ఇక్కడ 100 ఉంటే 25 4 100 అయ్యేది. అంటే 100ని 25తో భాగిస్తే 4 వస్తుంది, 200ని భాగిస్తే 8 వస్తుంది, 400ని భాగిస్తే 16 వస్తుంది. కాబట్టి 1/16 అండి. 1/16 అంటే దాని అర్థం ఏమి, లాభం కమ్మింది కదా, 16 రూపాయల వస్తువుని 17 రూపాయలకు అమ్మినట్టు. అంటే 16 భాగాల్ని 17 భాగాలకు అమ్మింది. ఇది అమ్మింది ఎవరండి, ఇక్కడ శ్రావ్య. ఇక్కడ కొనుక్కున్నది ఎవరండి, రిషికి అమ్మింది శ్రావ్యనే, కొనుక్కున్నది రిషి. నెక్స్ట్ రిషి ఏం చేసిండు, గడియారాన్ని 10% లాభానికి దివ్యకు అమ్మిండు, 10% ప్రాఫిట్. ఇది కూడా ప్రాఫిటే పైకి, ఇది కూడా ప్రాఫిటే. 10% అంటే 1/10, అంటే 10 ఉన్నదాన్ని 11కి అమ్మేసిండు. ఎవరు, ఇగో రిషి. అమ్మింది ఎవరికండి, దివ్యకు. రైట్, ఇప్పుడు చూడండి ఈ రెండిట్లలో రిషి ఉన్నాడు. మరి రెండిట్లల్లో రిషి యొక్క విలువలు సమానంగా ఉన్నాయా, ఎందుకంటే రిషి కొన్నాడు, రిషి అమ్మిండు. కొన్న వస్తువునే కదా అమ్మిండు. మరి రెండిట్లలో రిషి సమానంగా లేడు. అందుకేం చేసినాం, సమానంగా చేయడానికి ఈ రెండింటిని 10 తోటి, ఈ రెండింటిని 17 తోటి గుణిస్తాం. ఎందుకనేది ప్రీవియస్ క్లాసెస్లలో చెప్పిన లాభ నష్టాలకి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి ఇది ఇంటూ 10 చేస్తే 170 అయింది. దీన్ని 17తో చేస్తే ఇది కూడా 170 అవుతుంది, ఇంటూ 17. ఇప్పుడు ఒక్కదాన్ని గుణిస్తే కేవలం ఇవి రెండింటినే గుణించుకుంటే ఒకదానితో ఒకటి మనకు ఆన్సర్ తప్పండి. ఎందుకంటే ఈ విలువను బేస్ చేసుకుని ఇది ఉంది, ఇది 10 రెట్లు పెరిగితే ఇది కూడా 10 రెట్లు పెరిగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మనకేమంటుండు, శ్రావ్య గడియారంని కొన్నదిగో దీనికి ఎంతకు 16 × 10 భాగాలకు కొన్నది. ఈ భాగాలు 480కి సమానం. 0 0 క్యాన్సల్, 16 1 16 3, అంటే ఒక భాగం విలువ 3 రూపాయలు అన్నట్టు. ఒక భాగం విలువ 3 రూపాయలు అయితే దివ్య చెల్లించిన మొత్తం ఎంత అడిగో, దివ్య చెల్లించింది 11 × 17 భాగాలు, 17 × 11 అన్న, 11 × 17 అన్న ఒకటే. 11 7 77కి 7, చేతన్ 7, 11 1 11 7 18. దివ్య కొన్నటువంటి భాగాలు 187, ఒక భాగం విలువ 3 కాబట్టి 187 × 3 చేస్తే దివ్య ఎంత కొన్నది వస్తుంది, 3 7 21, చేతన్ 2, 3 8 24 2 26, మళ్ళీ చేతన్ 2, 3 1 3 2 5. దివ్య 561 రూపాయలకు కొన్నదండి. దివ్య చెల్లించినటువంటి మొత్తం ఈ విలువ అనేది 561. మనకు దేంతో తెలిసింది, శ్రావ్య విలువతో తెలిసింది. మరి దీన్నే ఇంకెట్లా చేయొచ్చు సార్, ఇంకెట్లా చేయొచ్చు అంటే ఫస్ట్ చూడండి, శ్రావ్య 480 రూపాయలకు కొన్నదండి. శ్రావ్య 480 రూపీస్కి కొన్నది. ఆమె 25/4% ప్రాఫిట్కి అమ్మింది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ప్రాఫిట్కి అమ్మిందంటే ఇది 100%తో పోలిస్తే 4 భాగాలు ఉంటుంది లేదా, 25 25 25 25. నేనేమంటున్నా ఎగ్జాంపుల్ కోసం, నేను ఒక 1000 రూపాయల వస్తువుని 50% ప్రాఫిట్కి అమ్మిన అంటే నాకు ఎంత లాభం వచ్చినట్టు, 1000లో 50% అనేది 500 మనకు తెలుసు. 500 అనేది నాకు ప్రాఫిట్ వచ్చిందని చెప్తారు. నేను దాన్ని ఏమంటున్నా, అదే 1000 రూపాయల వస్తువుని 30% ప్రాఫిట్కి అమ్మిన అంటే 300 వచ్చిందని మీకు తెలిసిపోతుంది. 25% ప్రాఫిట్కి అమ్మిన అంటే 250 రూపీస్ వచ్చిందని మీకు తెలిసిపోతుంది. అంటే ఏం చేస్తున్నాం, 1000ని 25% అనగానే 4 భాగాలు చేస్తున్నాం. 30% అనగానే 30 వచ్చేటట్టు 3 భాగాలు చేసి 10%ని వేరే తీసుకుని అట్లా వేస్తున్నాం. 50% అనగానే 2 భాగాలు చేస్తున్నాం. ఆ భాగాలు అంటే ఆ పర్సంటేజ్ విలువ దేనికి సమానం అవుతుందో ఆ భిన్నంతో మనం భాగిస్తున్నాం. మరి ఇప్పుడు ఒకవేళ ఈ 6 1/4ని 4 × 24 + 1 25/4% అండి వాస్తవంగా. ఫర్ సపోజ్ ఇక్కడ 25/4 లేదు, ఓన్లీ 25% ఉంటే దీన్ని 4 భాగాలు చేస్తామా లేదా, 4 భాగాలు చేసినాం. 4 భాగాలు చేసేటప్పుడు 25% ప్రాఫిట్ వచ్చిందంటే 120 రూపీస్ అవుతుందండి, 120 రూపీస్. కానీ మనకు 25% లాభం కమ్మలేదు కదా, 25/4% అంటే 25%లో 4 భాగాలకు, ఇగో 120లో 4 భాగాలకు 4 3లో 12 అంటే 30 రూపాయల లాభం కమ్మింది. అంటే ఎంత కమ్మినట్టు, 480 + 30 510 రూపీస్కి రిషికి అమ్మింది. రిషి ఏం చేసిండు, ఈ 510 రూపీస్కి కొనుక్కున్నాడు.
కొనుక్కొని 10% లాభానికి దివ్యకు అమ్మిండు. 510 రూపాయలలో 10% 51 రూపాయలు. ఎందుకంటే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 10% తీసుకుంటే 51 × 10 510. 51 అనేది 10% అయితే 10 × 10 100% విలువ 510 అవుతుంది. 510కి రిషి కొని ఈ 51 ప్రాఫిట్కి అమ్మిండు 561 రూపీస్కి దివ్యకు అమ్మిండండి. మనం ఇట్లా చేసుకున్నా కానీ ఆన్సర్ అనేది వస్తుంది. 561 రూపీస్కి అమ్మిండు. ఇట్లా చేసినా అట్లా చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 15% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 180 రూపాయలు అయినా ఆ మొత్తం ఎంత అంటుండండి. మనకి ఈ రూపంలో ఇచ్చినప్పుడు చక్రవడ్డీ అంటే మనకు చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా ఎంత కనుక్కోమని అడుగుతాడు. వాస్తవంగా ఆ సొమ్మునిచ్చేసి ఆ అమౌంట్నిచ్చి ఈ అమౌంట్కి టూ ఇయర్స్లో ఇంత పర్సంటేజ్ తోటి చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా ఎంత అని అడుగుతాడండి. అప్పుడు ఆ తేడా అడిగినప్పుడు మనం ఎట్లా చేయాలంటే ఆ డిఫరెన్స్ స్క్వేర్ బై 100% అనేది దానికి సమానమవుతుందండి. కొంత సొమ్ము అనేది ఎక్స్ అనుకుంటే ఈ చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత శాతం డిఫరెన్స్ ఉంటుంది, ఎంత శాతం తేడా వస్తుంది అనేది కనుక్కోవాలంటే d²/100% ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకు 15% ఉంది కాబట్టి 15² అండి. 15² అంటే 225/100%. 225/100 వేస్తే 2.25%. 2.25% అనేది మనకు బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య తేడా. మరి ఇది దేనికి సమానం అంటుండు? 180 రూపాయలకు. 2.25% అనేది 18 అయితే మనకు అమౌంట్ మొత్తం అనేది ఎప్పుడైనా 100% తీసుకుంటాం కదా. 2.25% అనేది 18 అయితే 100% ఎంత? అప్పుడు ఏం చేస్తాం? 180/2.25 ఇంటూ మనకు 100 కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఈ 2.25ని మనం సేమ్ 225/100 అని రాసుకునొచ్చు కదా. డైరెక్ట్ అట్లనే ఉంచుకున్న సరిపోతుండే ఇక్కడ. లేదా ఇప్పుడు పాయింట్లలో ఉండే బదులు 225/100 అని రాయొచ్చు. అంటే అది ఏమవుతుందండి? ఇక్కడ రాస్తున్నా 180/225/100 ఇంటూ 100. అప్పుడు 180/225 ఇంటూ 100. ఈ 100 పైకి వస్తే ఇంటూ 100. ఇప్పుడు 5 4 20, 5 5 25, 5 2 0, మళ్ళీ 5 4 20, 5 9 45, 9 1 9, 9 20 80. కాబట్టి 24 80, 80 ఇంటూ చూడండి 24 80, 2 సున్నాలు ఉన్నాయండి, 8000. ఆ అమౌంట్ అనేది 8000. మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేడండి, ఆప్షన్ రాంగ్ పడ్డది. ఆ అమౌంట్ అనేది 8000 అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆ అమౌంట్ ఎట్లా కనుక్కున్నాం సార్? మనకు ఏదైనా ఒక మొత్తాన్ని ఇచ్చి అంటే ఒక అసలుని ఇచ్చి బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య డిఫరెన్స్ ఇన్ని సంవత్సరాలకు అవుతుందంటే ఆ డిఫరెన్స్ అనేది డిఫరెన్స్ (100%) ఉంటుంది. అది 2.25% వచ్చింది. ఈ 2.25% అనేది 18 అయితే మనకు అమౌంట్ అనేది 100% ఉంటుంది కాబట్టి 100%కి ఎంత అని కనుక్కున్నాం, అది 8000 వచ్చింది. లేదా సార్ దీన్ని ఇంకెట్లా చేయొచ్చు సార్, ఇంకా ఎట్లా చేయొచ్చు, ఏమన్నా ఆలోచించడానికి అవకాశం ఉందా అంటే సింపుల్గా ఆలోచించవచ్చు అండి. ఎట్లా అంటే కొంత అమౌంట్ అనేది మన దగ్గర ఉందండి. ఈ అమౌంట్ ఎంతనో మనకు తెలియదు. ఈ అమౌంట్కి 2 సంవత్సరాలకు 15% వడ్డీ అంటుండండి. మరి ఈ అమౌంట్కి ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం బారు వడ్డీ చక్రవడ్డీ సేమ్ ఉంటాయి. ఎందుకండి? ఎందుకు సేమ్ ఉంటాయి? ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఈ అమౌంట్కి 15% బారు వడ్డీ పడుతుంది కదా. ఐ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 15% పడుతుంది. అంటే ఏమన్నట్టు, ఈ అమౌంట్కి మొదటి ఇయరు బారు వడ్డీ చక్రవడ్డీలు సేమ్. సెకండ్ ఇయరు ఇదే అమౌంట్కి బారు వడ్డీ ఇస్తాం, మళ్ళీ 15%. కానీ సెకండ్ ఇయర్ ఏం చేస్తాం, ఈ అమౌంట్కి 15% వడ్డేసి దీని మీద కూడా మళ్ళీ వడ్డేస్తామండి 15%. చక్రవడ్డీ అంటే ఏంటండి? వడ్డీ మీద వడ్డీ. ఫస్ట్ ఇయర్ ఈ మొత్తం ఏదైతే ఉందో దీనికి బారు వడ్డీ, సెకండ్ ఇయర్ బారు వడ్డీ రెండు సేమే ఉంటాయి. కానీ చక్రవడ్డీలు ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ దీనికి 15% వేయాలి, వేసేసినాం వడ్డీ. సెకండ్ ఇయర్ మళ్ళీ దీనికి 15% వేయడంతో పాటు ఈ 15% ఫస్ట్ ఇయర్ ఏది వేసినామో దానికి కూడా 15% అడిషనల్గా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ అర్థమవుతుంది. 1000 రూపాయలు నేను తీసుకున్న 10% వడ్డీకి అనుకుంటే బారు వడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకి ఏమవుతుందండి? 1000లో 10% అనేది 100. మొదటి సంవత్సరం 100 రూపాయలు వడ్డీ కట్టాలా, సెకండ్ ఇయర్ కూడా నేను 100 రూపాయలు వడ్డీ కట్టాలా. అంటే నేను 2 సంవత్సరాలకు కలిపి 200 వడ్డీ కట్టాలి. అదే చక్రవడ్డీకి వస్తే ఏమవుతుంది? మొదటి సంవత్సరం 1000 రూపాయలే కాబట్టి 1000 రూపాయలకు 10% 100 రూపాయలు వడ్డీ కట్టాలి. సెకండ్ ఇయరు ఈ 1000తో పాటు 100 రూపాయలకు కూడా వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ 1000 రూపాయలకు 100 రూపాయలు ప్లస్ ఈ 100 రూపాయలకు 10% అంటే 10 రూపాయలు. చూడండి, 100 200 ప్లస్ 10 210. ఈ మధ్య డిఫరెన్స్ 10 రూపీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇగో ఈ 100కి ఈ 10 రూపీస్ అనేది ఎక్స్ట్రా వడ్డీ పడ్డది. అట్లనే నేను ఏమంటున్నా, మొదటి సంవత్సరం ఇవి 2 సేమ్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఇది 2 సేమే ఉంటుంది, కానీ దీనికి వడ్డీ అనేది చక్రవడ్డీలో ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? 2 ఇయర్స్ ఉన్నప్పుడు బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా అనేది కేవలం దీనికి ఉన్నటువంటి వడ్డీ తేడానే కదా, అంటే 100కు ఉన్నటువంటి వడ్డీ తేడానే కదా. అంటే దీనికి 15% వడ్డీతోటి 180 రూపీస్ అయినాయి అన్నట్టు. ఎందుకంటే ఇగో ఇది సేమే, ఇది సేమే, ఇవి 4 కూడా సేమే. ఈ ఎక్స్ట్రా అనేది దేని వల్ల వచ్చింది? దీని యొక్క 15% వల్ల. అంటే దీని యొక్క 15% విలువ, ఇది టోటల్ అమౌంట్ ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇగో ఇది వైఏ, ఇది వైఏ, ఇది వైఏ. ఎందుకంటే వడ్డీ అనేది అన్నిటికీ సమానం, కానీ చక్రవడ్డీ ప్రకారం ఈ వైకి అడిషనల్గా వడ్డీ పడ్డది కాబట్టి వై యొక్క 15% విలువ 15/100 విలువ 180 అన్నట్టు. అప్పుడు వై విలువ, దీని విలువ ఎంత అండి? y ఈజ్ ఈక్వల్ టు 180 × 100/15 చేస్తే ఏమవుతుంది? 5 3ల 5 20ల 3 6ల 18 కాబట్టి 60 × 20 60 0 0 62 120. y అనేది ఎంత అండి? 1200. అంటే ఈ వడ్డీ అనేది 1200 పడ్డది. 1200. మరి మనం కనుక్కోవాల్సింది ఏమి? అసలు మెయిన్ ఎంత అని. మరి ఇది ఎంత ఉంటే దీని పర్సంటేజ్ 15% విలువ 1200 అవుతుంది. అంటే ఎక్స్ యొక్క 15% విలువ 15/100 విలువ 1200. కాబట్టి చూడండి, 15 1 15, 15 8 120, 0. ఎక్స్ ఈక్వల్ టు 80 × 100 8000. మనకు చూడండి ఈ ఎక్స్ విలువ అనేది 8000 వచ్చింది. కొద్దిగా చెప్పిన కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకుంటే మీకు పెద్దగా ఉందని అనిపించవచ్చు, కానీ పెద్దగా ఏముండదండి. మీకు ఇది అర్థమైతే 180 15% విలువ 180 అయితే 100% విలువ 1200 అని మీకు తెలిసిపోతుంది. 100% విలువ ఇది 1200 అయితే అంటే ఈ 1200 అనేది ఈ మొత్తం సొమ్ముకి 15% కాబట్టి దాని 100% విలువ 8000 అవుతుంది. ఇది మనకు ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయను. అదే పనికి 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు కలిపి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? చూడండి, ఇట్లాంటిది ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 8 మంది మేల్స్ లేదా 12 మంది స్త్రీలు ఒక పనిని 20 రోజులలో చేస్తారు. అంటే దీని అర్థం ఏంటండి? 8 మంది పురుషులైనా కానీ లేదా 12 మంది స్త్రీలైనా కానీ వీళ్ళు వేయాలంటే 20 రోజులే టైం పడుతుంది. అంటే ఆ పని అనేది సమానం అన్నట్టే కదా. 8 మంది పురుషులు 20 రోజులలో చేసేటటువంటి పని అనేది 12 మంది స్త్రీలు 20 రోజులలో చేసేటటువంటి పనికి సమానము. అంటే 8 మంది పురుషులు అనేటోళ్ళు 12 మంది స్త్రీలకి సమానం. దేనికి సమానం? వాళ్ళ యొక్క సామర్థ్యానికి సమానం. అంటే వీళ్ళు 20 రోజులలో చేసేటటువంటి పని వీళ్ళు 20 రోజుల్లో చేసే పనికి సమానం. అందుకే 20 క్యాన్సిల్ చేసి 8 men ఈక్వల్ టు 12 women అని రాసిన. ఇది ఏమంది నేను రాసింది? కెపాసిటీ, వీళ్ళ యొక్క సామర్థ్యం. అప్పుడు ఇదేమైతే చూడండి, 4 2 8 4 3 12 2 men ఈక్వల్ టు 3 women. 2 మగవాళ్ళు చేసేటటువంటి పని 3 ఆడవాళ్ళు చేసే పనికి సమానం. అంటే దీన్ని సామర్థ్యంగా రాయాలంటే men/women ఈక్వల్ టు 3/2. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళ యొక్క సామర్థ్యం ఏమైంది? మగవాళ్ళ యొక్క సామర్థ్యాలు 3, ఆడోళ్ళ సామర్థ్యం 2. మగవాళ్ళు 3 పనులు చేసేటటువంటి సమయంలో ఆడోళ్ళు 2 పనులు చేస్తారు. అంటే మగవాళ్ళు 3 గుంతలు తవ్వేటటువంటి సమయంలో ఆడవాళ్ళు 2 గుంతల్ని తవ్వగలుగుతారు. ఒక మగాడు
3 బస్తాల్ని లేపేటటువంటి సమయంలో ఒక ఆడామె 2 బస్తాలు మాత్రమే లేపగలదు. సామర్థ్యం ఎవరిది ఎక్కువ ఉందండి? మగవాళ్ళది ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ వర్క్ కావాలి. అసలు మొత్తం పని ఎంత ఉంది, మనము 3 బ్యాగులు లేపుతున్నాం కానీ మొత్తం బ్యాగులు ఎంత ఉన్నాయి అనేది మనకు కావాలంటే మనకేమి ఇచ్చిండు? ఇది కానీ ఇది కానీ ఏది తీసుకునేం కాదండి. 8 మంది మగవాళ్ళు 20 రోజులలో చేసేటటువంటి పని. ఒక మగ వ్యక్తి యొక్క సామర్థ్యం 3 కాబట్టి 8 మంది వ్యక్తుల యొక్క 8 మంది పురుషుల యొక్క సామర్థ్యం 8 మూల 24 ఇంటూ 20, 24 రెంట్ల 48 కాబట్టి 480. అంటే చూడండి, ఒక మగ వ్యక్తి సామర్థ్యం 3 బ్యాగులు, 8 మంది 24 బ్యాగులు ఇంటూ అట్లాంటి 20 పనులు అంటే టోటల్ 480 పనులు ఉన్నాయండి. 480 బ్యాగ్స్ ఉన్నాయనుకోండి. దీన్ని ఈ 480 టోటల్ని మీరు చూడండి, ఇది ఆడవాళ్ళతో చేసిన 480 వేస్తుంది. చూడండి, ఆడవాళ్ళ యొక్క సామర్థ్యం 2, 12 రెంట్ల 24, 24 రెంట్ల 48, మళ్ళీ 480 వేస్తుంది. అంటే ఇవి 2 సమానం మనం చేసేసినాం. ఇప్పుడు ఏమంటుండు? టోటల్ వర్క్ మనకు 480 ఉంది. టోటల్ వర్క్ అనేది 480 ఉంది. దీన్ని ఇప్పుడు ఎవరు చేయాలండి? అదే పనికి 6 స్త్రీలు మరియు అంటుండండి. ఇక్కడ లేదా అని ఉండే, అందుకే ఈక్వల్ చేసుకున్నాం. ఈ పనిని 6 ఉమెన్స్ ప్లస్ 12 మెన్స్ ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులలో చేస్తారు? మరి ఉమెన్స్ యొక్క సామర్థ్యం 2, 6 ఇంటూ 2 ప్లస్ మెన్స్ యొక్క సామర్థ్యం 3, 12 ఇంటూ 3, 6 రెంట్ల 12 ప్లస్ 12 మూల 36. వీళ్ళిద్దరి యొక్క సామర్థ్యం 48. మనకు టోటల్ వర్క్స్ 480, వీళ్ళ యొక్క సామర్థ్యం 48. టోటల్ వర్క్ని సామర్థ్యంతో భాగిస్తే ఎన్ని రోజులలో చేస్తారో తెలిసిపోతుంది. కాబట్టి 10 days, 10 రోజులలో ఆ పనిని కంప్లీట్ చేస్తారండి. రైట్, ఇది ఒకటికి 2 సార్లు చూడండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏవేవో సూత్రాలు నేర్చుకొని అది గుర్తు లేక కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. 4 సంఖ్యలలో మొదటి 2 సరాసరి 4, మొదటి 3 సరాసరి 9, అన్నింటి సరాసరి 15 అయినా మరియు ఆ సంఖ్యలలో ఒకటి 2 అయినా వాటితో కాదండి, ఇది వాటిలో గరిష్ట సంఖ్య 4 సంఖ్యలు ఉన్నాయండి. 4 సంఖ్యల్ని ABCD అనుకుందాం. మొదటి 2 సంఖ్యల సరాసరి అన్నాడు. అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య ఈక్వల్ టు 4. అంటే A ప్లస్ B అనేది 8 అన్నట్టు, అంతే కదా. సరాసరి 4 అంటే రాశుల మొత్తం A ప్లస్ B బై రాశుల సంఖ్య 2 ఈక్వల్ టు 4. అంటే A ప్లస్ B అనేది 8. మొదటి 3 సరాసరి 9 అన్నాడు. అంటే A ప్లస్ B ప్లస్ C బై 3 ఈక్వల్ టు 9. అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 27 అవుతుంది. మరి దీని నుండి ఆల్రెడీ మనకి A ప్లస్ B 8 అని తెలుసు. ఇది 8 అయితే C విలువ ఎంత కావాలండి? 27 కావాలంటే C విలువ 19 కావాలి. C విలువ 19 మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? అన్నింటి సరాసరి A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈక్వల్ టు అన్నింటి సరాసరి 15 అన్నాడండి బై 4. అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈక్వల్ టు 60. మనకి A ప్లస్ B ప్లస్ C విలువ తెలుసు 27. ఈ 27కి D 33ని కలిపితేనే 60 అవుతుంది. అంటే D అనేది 33. మనకి ఇంకోటి ఏమన్నాడండి? దాంట్లో ఒకదాని విలువ 2 అన్నాడు. ఇప్పుడు C విలువ 19, D విలువ అయిపోయింది. మిగిలిన ABలే కదా. దీంట్లో ఒక దాని విలువ 2 అయితే ఇంకో దాని విలువ 6 అవుతుంది. మనకు ఓవరాల్గా అడిగింది ఏంది? వాటిలో గరిష్ట సంఖ్య ఏది? గరిష్ట సంఖ్య అంటే A అనేది 2, B అనేది 6, C అనేది 19, D అనేది 33 కాబట్టి గరిష్ట సంఖ్య 33 అండి. ఒకవేళ కనిష్టం అనేది ఆల్రెడీ ఇచ్చేసిండు, గరిష్టం 33 అవుతుంది. అంటే ఇక్కడ A అన్న 2 కావచ్చు, B కూడా కావచ్చు అండి. వాటిలో ఒక సంఖ్య 2 అన్నాడు. A అన్న కావచ్చు, B అన్న కావచ్చు. B 2 అయితే A 6 అవుతుంది, 2 అయితే 6 అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 7 to the power of 3n plus 2 into 1 by 7 to the power of 4 equal to 7 to the power of 7 అయినా n విలువ 7 to the power of 3n plus 2 ఉందండి. ఇది 1 by 7 to the power of 4 ఈక్వల్ టు 7 to the power of 7 ఉంది. ఒకసారి దీన్ని గమనించండి. మనకు a to the power of m ఈక్వల్ టు a to the power of minus m ఈక్వల్ టు 1 by a to the power of m అని రాస్తామండి. అంటే ఏ ఘాతం మైనస్ ఎంలు ఉంటే 1 by a ఘాతం m అని రాసుకున్నచ్చు. అట్లనే అంటే దీని అర్థం
1/a ఘాతం mని a ఘాతం -m అని రాసుకున్నచ్చు అన్నట్టే కదా. ఇగో దీన్ని 1⁴ అని రాయొచ్చు. 1⁴ అంటే 1a, 7⁴ ఇటు తీసుకొస్తే పైకి తీసుకొస్తే 7⁻⁻4 అంటే 7⁻3n + 2 ఇంటూ 7⁻⁻4. 1⁴ అంటే 1a కాబట్టి ఇంటూలో 1a ఉంది ఈక్వల్ టు 7⁻7. ఇప్పుడు భూములు రెండు సమానంగా ఉంటే లబ్ధంలో ఉంటే ఘాతాలను ఏం చేస్తామండి, కలుపుతామండి. అంటే ఇదే రూపంలో ఉంది a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు a⁻m + n అండి. భూములు రెండు సమానంగా ఉంటే ఈ లబ్ధంలో ఉంటే ఘాతాలని కలపాలి. అంటే ఏం చేస్తాం, 7⁻3n + 2 -4 3n + 2 -4 ఈక్వల్ టు 7⁻7. 2 - 4 అంటే -2 అండి. 7⁻3n - 2 ఈక్వల్ టు 7⁻7. ఇక్కడ చూడండి 7 7 కామన్గా ఉన్నాయి. భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలని సమానం చేయాలి. లబ్ధంలో ఉంటే కూడాలి, సమానంగా ఉన్నప్పుడు ఈ ఘాతాలని సమానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 3n - 2 ఈక్వల్ టు 7. 3n = -2 అటు పోతే +2 అవుతుంది, 9 అవుతుంది. n = 9/3 అంటే 3 అవుతుంది. n విలువ 3 అండి. ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు సూత్రాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రూపంలో ఉంటే ఎట్లా మారింది అనేది. 1/7⁴ అంటే 7⁻⁻4 అవుతుంది. ఎందుకు, 1/a⁻m అనేది a⁻m అవుతుంది కాబట్టి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9. ఆ సంఖ్య నుండి 27ను తీసివేసిన సంఖ్యలోని అంకెలు తారుమారగును, అయినా ఆ సంఖ్యను కనుగొనుము. మీకు చాలాసార్లు చెప్పిన, మనకి ఏజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆప్షన్స్ నుంచి వెళ్ళండి, మనకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది. సార్ లేదు సార్ ఎట్లా, దీన్ని వాస్తవంగా ఎట్లా వేయాలంటే చెప్తా, మళ్ళీ ఆప్షన్స్ నుంచి కూడా చెప్తా. వాస్తవంగా ఎట్లా వేయాలంటే, ఒక రెండంకెల సంఖ్య అన్నాడు, అది xy అనుకుందాం. రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9 అన్నాడు. మరి ఈ రెండంకెల సంఖ్య x/y అయితే ఇది ఒకట్ల స్థానంలో ఉంది, 1s ప్లస్లో, ఇది 10s ప్లస్లో ఉంది. కాబట్టి ఈ సంఖ్యని వాస్తవంగా ఏమని రాయాలి, 10x + y అండి. ఆ సంఖ్య ఎందుకు సార్, మనకి 23ని ఇది 2 3 అని రాయం కదా, ఇది 20 అంటున్నాం. అంటే ఇంటూ 10 చేస్తున్నాం, ఇది ఇంటూ 1 చేస్తున్నాం. అట్లనే xyని 10 × x + y అని రాసుకున్నాలి. దీనికి ఈ ఏమంటుండో, ఒక రెండంకెల సంఖ్యలోనే అంకెల మొత్తం, ఈ అంకెల మొత్తం x + y అనేది 9 అట అండి. మరి ఈ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది, 10x + y రూపంలో ఉంటుంది. ఈ x + y అనేది 9 అని ఇచ్చేసిండు. ఆ సంఖ్య నుండి వీటి నుండి ఈ సంఖ్య నుండి 27ని తీసేస్తే, -27 చేస్తే మనకేమొస్తుందట, ఈ సంఖ్య నుండి 27ని తీసివేస్తే మనకు ఆ సంఖ్యలోని అంకెలు తారుమారగును. దీన్ని తీసేస్తే xy ఉన్నది ఏమవుతుంది, తారుమారు అంటే yx అవుతుంది. yxలో ఇది 10s ప్లస్లో ఉంటుంది, ఇది 1s ప్లస్లో ఉంటుంది. కాబట్టి 10y + x అవుతుందండి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. x + y = 9 అని రాసుకున్నాము. 10x + y = 9 అని రాసుకోలేము. ఎందుకు రాసుకోలేము సార్, మనకు లెక్క ఏమని ఇచ్చాడు, ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం అన్నాడు. ఇది అంకె, ఇది సంఖ్య. అర్థమవుతుందా, ఎందుకు దీన్ని 10x రాసుకున్నాం, ఆ సంఖ్య 10x + y రూపంలో ఉంటుంది, కానీ అంకె కాదు కదా. x + y = 9 అన్నాడు, ఇది 10x + y = 9 అని కాదు దాని అర్థం. 10x + y = 9 అని కాదు దాని అర్థము. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఖ్యలోని అంకెల మొత్తము, సంఖ్యలోని అంకెలు ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఉంటుంది. అంకె అంటుండు సింగిల్ డిజిట్, ఇవి అంకెలే, కాకపోతే ఆ సంఖ్య ఈ రూపంలో ఉంటుంది, 10x + y రూపంలో ఉంటుంది. ఇది చేస్తే ఇది అన్నాడు. ఇప్పుడు -27 అటు తీసుకెళ్దాం, 10yని xని ఇటు తీసుకొస్తే 10x + y - 10y - x = 27 అండి. 10x నుంచి x పోతే 9x, -10y నుంచి y పోతే -9y = 27. 9ని కామన్ తీస్తే x - y = 27. 9 1ల 9 3ల. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. x - y = 3 ఉంది. రైట్, ఇక్కడ x + y 9, x - y 3 అండి. x + y అనేది 9, x - y అనేది 3. ఇవి రెండింటిని కలిపితే y - y క్యాన్సిల్ అవుతుంది. x + x అంటే 2x = 9 + 3 అంటే 12. 2x = 12 అయితే x = 12/2,
అంటే 6 అండి. ఎక్స్ విలువ 6. మరి ఎక్స్ విలువ 6 అయితే దీంట్లో కానీ ప్రతిక్షేపిస్తే ఇది 6 అయితే 6కి ఎంత కలిపితే 9 అవుతుంది? 3 కలిపితే. కాబట్టి ఆ సంఖ్య ఇది 6, ఇది 3, ఆ సంఖ్య 63 అండి. 63 అనేది మన ఆన్సర్. కాకపోతే మనకి ఇంత గుర్తుండదు సార్, ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే ఆప్షన్స్ నుంచి ఒకసారి చూడండి. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం ఫస్ట్ ఆప్షన్ 81 ఉంది. అంకెల మొత్తం 8 + 1 9, రైట్? మ్యాచ్ అయిపోయింది. ఆ సంఖ్య నుండి 21 తీసేస్తే 81 నుంచి 21 తీసేస్తే 11 నుంచి 7 పోతే 4, 11 నుంచి 7 పోతే 4, 7 మిగిలిన 7 నుంచి 2 పోతే 5. ఏమంటున్నా ఆ సంఖ్య నుంచి 21 తీస్తే సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. మరి 81 అనేది 18 కావాలి, అయిందా? కాలేదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. 72, 7 + 2 9. దీని నుంచి 72 నుంచి 21ని తీసేస్తే తారుమారు కావాలి. 12 నుంచి 7 పోతే 5, మళ్ళీ 6 నుంచి 2 పోతే 4, 45 వచ్చింది. 72 తారుమారు అయితే ఆల్రెడీ 27 కావాలి, 21ని తీసేస్తే 45 వచ్చింది. 21 రాలేదు కాబట్టి ఇది కూడా కాదు. 54ని తీసుకుంటే 54 నుంచి 21 తీసేస్తే మళ్ళీ 27 వస్తుందండి. కాబట్టి ఇది కూడా కాదు. అదే 63ని తీసుకుంటే 63 నుంచి 27ని తీసేస్తే 13 నుంచి 7 పోతే 6, ఇక్కడ 5 నుంచి 2 పోతే 3. చూడండి 63 అనేది 36 అయింది. అంకెలు తారుమారైంది కాబట్టి 63 అనేది మన ఆన్సర్ అవుతుంది. అందుకే ఏం చెప్తున్నా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా ఆప్షన్స్ నుంచి పోతే మనకు ఆన్సర్ తొందర దొరుకుతుంది, ఇదంతా చేసే బదులు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 11 మంది వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారండి. ఇక్కడ 11 మంది వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు. వేసిన మొత్తం బిల్లుని సమానంగా కట్టాలి అనుకున్నారు. కానీ వారిలో మొదటి 10 మంది వద్ద ఒక్కొక్కరి దగ్గర 60 రూపాయలు ఉండడం చేత 11వ వ్యక్తి మరో 50 రూపాయలు అదనంగా కట్టవలసి వచ్చింది. అయితే 11వ వ్యక్తి కట్టిన బిల్లు ఎంత? ఇది ఇట్లాంటిది కన్ఫ్యూజ్ చేయడానికి వస్తాయి ప్రశ్నలు, మైండ్కి కొద్దిగా పని పెడతాయి. మనం ఏమనుకుంటామండి, అందరు హోటల్కి వెళ్ళిండ్రు, ఫస్ట్ ఉన్న 10 మంది 60 రూపాయలు కట్టేసిండ్రు, 11వ వ్యక్తి 50 రూపాయలు ఎక్క కట్టిండు. 60 + 50 110 అవుతుంది. 110 ఆప్షన్లో కనిపిస్తుంది, డైరెక్ట్ పెట్టేస్తాం. కానీ అది కాదండి. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చిండు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వేసిన మొత్తం బిల్లుని సమానంగా కట్టాలి అనుకున్నారనేది మనకి ఇచ్చిండు. మరి అందరు 60 కడితే ఇతను కూడా 60 కడితే 50 రూపాయలు ఎక్స్ట్రా ఎవరి కోసం కట్టినట్టు? ఇతను కదా. అందరు 60 కట్టిండ్రు, ఇతను కూడా 60 కట్టిండ్రు. మరి 50 రూపాయలు ఎక్స్ట్రా ఎవరి కోసం కట్టినట్టు? అందరు సమానంగా కట్టాల్సి వస్తుందనే కట్టిండు కదా. అంటే ఈ 50 రూపాయలు అనేది మిగిలిన 10 మంది కోసం కట్టినట్టు. అంటే ఏమన్నట్టు దాని అర్థము, అందరు 60 రూపాయలు ఇచ్చినా కానీ సమానంగా కట్టేటట్టు కాలేవు. అందరి దగ్గర 60 రూపాయలు ఉండని ఇచ్చేసిండ్రు, కాకపోతే బిల్లుకి సమానంగా కాలే. అందుకే ఏం చేసిండ్రు, 50 రూపాయలు ఇతని దగ్గరికి వెళ్ళి ఆ 10 మందికి ఇచ్చిండు. మరి 50 రూపాయలు 10 మందికి ఇస్తే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చినట్టు అండి? 5 రూపాయలు. అంటే వాళ్ళందరూ సమానంగా 65 రూపాయలు కట్టినట్టు ఈ 10 మంది, ఇతను కూడా 65 రూపాయలు కట్టినట్టు. కాకపోతే ఇతని 65 రూపాయలతో పాటు 50 రూపాయలు వీళ్ళ కోసం ఇచ్చిండు కాబట్టి 115 రూపాయలు కడతాడండి. 115 అనేది మన ఆన్సర్ అవుతుంది. 100 అందరూ 110 అనుకుంటారు, కాదండి. చూడండి, అందరూ సమానంగా కట్టాలనుకున్నారు. మరి సమానంగా కట్టాలంటే చూడండి, సమానం అనేది ఇదండి. ఇప్పుడు అందరు 60 రూపాయల దగ్గరనే ఉన్నారు, అందరూ కదా, అందరూ 60 రూపాయల దగ్గరనే ఉన్నారు. చూద్దాం, హోటల్ అయినటువంటి బిల్కి వీళ్ళందరూ ఇక్కడ కింద తీసుకుందాం. అందరు 60 రూపాయలు ఇచ్చిండండి. కానీ హోటల్లో బిల్ ఏమైంది, అందరు 60 కట్టుడు కంటే ఎక్కువైంది అన్నట్టు. అందుకే కదా 11వ వ్యక్తి మరో 50 రూపాయలు అదనంగా కట్టిండు. అంటే దీనికంటే బిల్ ఎక్కువైంది. 50 రూపాయలు కట్టిండు, ఎవరి కోసం కట్టిండు? మిగిలినటువంటి 10 మంది కోసం కట్టిండు. అంటే ఒక్కొక్కరికి 5 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. అంటే అప్పుడు అందరు సమానంగా 65 రూపాయలు అయినరు. అంటే ఇతను కూడా 65 రూపాయల దగ్గర ఉన్నట్టే కదా. మరి ఇతను 65 రూపాయల కోసం వీళ్ళతో సమానంగా కావడానికి 65 రూపాయలు కట్టిండు, వీళ్ళ కోసం 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టిండు. కాబట్టి 115 అనేది ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2 వృత్తాకార స్థలాల వ్యాసార్థాల నిష్పత్తి 3:5. మొదటి స్థల వైశాల్యం రెండవ స్థల వైశాల్యం కన్నా ఎంత శాతం తక్కువ అంటుండండి. వ్యాసార్థాల నిష్పత్తి R1 R2 అనుకుందాం. ఇది 3:5 ఉంది. వృత్తాకార స్థలం అంటుండు, ఇది వృత్తాకార స్థలం, ఇది కొద్దిగా పెద్ద స్థలం. ఎందుకంటే దీని యొక్క వ్యాసార్థం 3 అంటుండు, దీని యొక్క వ్యాసార్థం 5 అంటుండు. మరి స్థలం యొక్క వైశాల్యం అనేది
పై ఆర్ స్క్వేర్, అందుకే పై R1 స్క్వేర్ ఈక్వల్ టు ఈజ్ టు పై R2 స్క్వేర్ అవుతుందండి. R1 స్క్వేర్ ఇక్కడ పై రెండిట్లలో కామన్, పై విలువ అనేది సమానమే ఉంటుంది, అంటే వ్యాసార్థం మీద ఉన్న పై విలువ సమానమే. R1 స్క్వేర్ అంటే ఇది 9, R2 స్క్వేర్ అంటే ఇది 25. దీని యొక్క వైశాల్యము 9 పైలు, దీని యొక్క వైశాల్యం 25. పై క్యాన్సిల్ అయింది, ఇది 9, ఇది 25. మనకి ఏమని అడిగిండు, మొదటి స్థల వైశాల్యం రెండో స్థల వైశాల్యం కన్నా ఎంత తక్కువ. ఈ 9 అనేది 25 కన్నా ఎంత తక్కువ, 16 తక్కువ. 16ని 9తోని పోలిస్తే పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తే రెండవ దానికంటే ఎంత తక్కువ అన్నాడు కదా, సారీ అండి, రెండో దానితో పోల్చాలి. రెండో దానికంటే 16 తక్కువ ఉంది, రెండో దానితో పోలిస్తే 25 ఒకట్ల 24 100, 16 4 64, 64% తక్కువ అండి. రెండో దానితో పోలిస్తే 64% తక్కువ. ఎందుకంటే మనకి ఏం అడిగిండు, మొదటి దాని వైశాల్యం 9 వచ్చింది, 9 భాగాలు. సెకండ్ దానిది 25 వచ్చింది. మొదటి దాని వైశాల్యం రెండో దానితో పోలిస్తే ఎంత తక్కువ, 16 తక్కువ. రెండో దానితో పోలిస్తే 64% తక్కువ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెంటీమీటర్ అయినా దాని వైశాల్యం ఎంత అంటుండండి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాల పొడవులు సమానంగా ఉంటుంది, ఏ. దీని యొక్క చుట్టుకొలత 3a. చుట్టుకొలత ఎంత అంటుండండి మనకు 12√3. అప్పుడు a ఈక్వల్ టు 12/4, 12/3√3, 12√3/3, 3 4 12. అంటే a అనేది 4√3. a అనేది 4√3 అయినప్పుడు ఏమడిగిండండి, దాని యొక్క వైశాల్యం, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4a². కాబట్టి √3 /4. a అనేది 4√3, a² చేస్తే 4√3 హోల్ స్క్వేర్ చేస్తే √3/4, 4² అంటే 16, √3 స్క్వేర్ చేస్తే 3 వస్తుందండి. 4 1 4 4 4 × 3 12 అండి. ఆల్రెడీ 12 × √3 12√3, మళ్ళీ అదే వచ్చిందండి. చూడండి, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12√3 అయినప్పుడు దాని వైశాల్యం కూడా 12√3 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ది రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తం 10 మీటర్లు, దాని వైశాల్యం 9 చదరపు మీటర్లైనా కర్ణాల వర్గాల మొత్తం ఎంత అంటుండండి. రాంబస్ అనేది ఇట్లుంటుంది, 4 భుజాల పొడవులు సమానంగా ఉండాలి, మరియు కర్ణాలు అనేటివి పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి కానీ సమానం కాదు. ఇది D1, ఇది D2 అనుకుంటే రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం ½ D1 D2. కర్ణాల లబ్దంలో సగం వేస్తే రాంబస్ యొక్క వైశాల్యం వస్తుందండి, ½ D1 D2. మనకేమంటుండు, కర్ణాల పొడవుల మొత్తం అంటే D1 + D2 = 10 అన్నట్టు. దాని వైశాల్యం అంటే ½ D1 D2 = 9. దెన్ D1 D2 = 9 2 18, 18. D1 D2 = 18. దాని వైశాల్యం 9 చదరపు సెంటీమీటర్లు అన్నాడు, చదరపు మీటర్లు అన్నాడు. అయినా కర్ణాల వర్గాల మొత్తం అంటే ఏంటండి, D1² + D2² విలువ ఎంత అని అడిగినట్టు మనకు. D1² + D2². మరి ఎట్లా కనుక్కోవచ్చు, ఇది చూడండి, ఇది a² + b², ఇది a ఇది b అనుకుంటే దీన్ని వర్గం చేస్తే ఇరువైపులా వర్గం చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, a² D1² + b² D2² + 2ab అంటే 2D1 D2 = 10² అంటే 100. అందుకే మనకి ఎక్కడ లింక్ ఇచ్చిండండి, చూడండి, D1 D2 విలువ మనకు వచ్చింది. ఎట్లా వచ్చింది, దీని వైశాల్యంతో వచ్చింది. ఈ D1 D2 విలువని ఇక్కడ ప్రతిక్షేపించుకోవచ్చు. అప్పుడు D1² + D2² + 2 × D1 D2 విలువ 18 కాబట్టి 2 × 18 = 100. అంటే D1² + D2² = 2 × 18 36. 36 అటు పోతే -36 అవుతుంది. అప్పుడు 100 - 36, అప్పుడు D1² + D2² = 64 అండి. వీటి యొక్క కర్ణాల యొక్క వర్గాల మొత్తం 64. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ ఇచ్చిండు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి కాన్సెప్ట్లని మనకు కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది
మనకేంటి అంకగణితానికి సంబంధించినటువంటి a+b² సూత్రం, a+b² దాన్ని దీంట్లో ప్రతిక్షేపించేటట్టు ప్రాబ్లం అనేది మనకి ఇచ్చిండండి. ఈ రకమైనది కూడా వస్తుంది, గతంలో వచ్చినటువంటి ప్రశ్న ఇది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తుల మొత్తం 19 మీటర్లు, దాని కర్ణము 5√5 మీటర్లైనా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత అండి? ఇది కూడా అట్లనేనండి, ఒకదాని సూత్రం ఇంకో దాంట్లో అప్లికేబుల్ చేసేటట్టు అడిగిండు. దీర్ఘగణం అంటుండు, రైట్, దీర్ఘగణం ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క కర్ణం అంటే ఈ మూల నుంచి ఈ మూల వరకు కర్ణం డి అనేది ఉంటుంది. మనకి ఏం అడుగుతుండండి? దీర్ఘగణం యొక్క పొడవు L, వెడల్పు B, ఎత్తు H. దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తుల మొత్తం అంటుండండి. L+B+H అనేది 19 మీటర్లట. దాని యొక్క కర్ణము, మరి దీర్ఘగణం యొక్క కర్ణం ఎంత? మనం చాలా క్లాసులలో చెప్పుకున్నాం. దీర్ఘగణం యొక్క కర్ణం అనేది √L² + B² + H² అండి. ఇది ఎంతనట? 5√5. మనకేం అడుగుతుండు? దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అడిగిండు. మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2/LB + BH + HL అండి. ఇది మనకి ఇప్పుడు కావాలి. మరి ఇది కావాలంటే ఎట్లా వస్తుంది సార్? ఇది కావాలంటే ఎలా వస్తుంది అంటే, ఇది L+B+Hని హోల్ స్క్వేర్ చేస్తే వస్తుందండి. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఈ సూత్రం తెలిసి ఉండాలి. A+B+C హోల్ స్క్వేర్ సూత్రం తెలిస్తే ఇది A² + B² + C² + 2AB + 2BC + 2CA. అప్పుడు A² + B² + C² అలానే ఉంటుంది, ప్లస్ ప్రతి దాంట్లో 2 ఉంది కదా కామన్గా. అప్పుడు ఇది AB + BC + CA అవుతుంది. ఇప్పుడు ఇదే ప్లస్లో ABC ప్లస్లలో LBHలు ఉన్నాయనుకోండి, దీని హోల్ స్క్వేర్ చేస్తే, దాన్ని స్క్వేర్ చేస్తే సేమ్ L² + B² + H² + 2/LB + BH + HL. రైట్, ఇది మనకు తెలియాలి. మనకి ఈ విలువ కావాలంటే మనకి 2 విలువలు తెలియాలి. మరి ఈ విలువని దీని నుంచి కనుక్కోవచ్చు, ఈ విలువని దీని నుంచి కనుక్కోవచ్చు. మరి ఈ విలువ కావాలంటే ఏం చేయాలి? హోల్ స్క్వేర్ చేస్తే మారిపోతుంది. అప్పుడు ఎట్లా మారుతుంది? L² + B² + H² + 2/LB + BH + HL = 19² 361 అండి. 19² అనేది 361. ఇప్పుడు మనకు ఈ విలువ కనుక్కోమన్నాడు. మరి ఈ విలువ కావాలంటే ఏం చేస్తాం? ఇటు రూట్ ఉంది కదా, రెండు వైపులా వర్గం చేస్తే ఇవి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దీన్ని వర్గం చేసినప్పుడు ఏమవుతుంది? 25. √5 √5² ఇస్తే 5 అండి. ఇది 125 అవుతుంది. అంటే L² + B² + H² ఈ విలువ 125 ప్లస్ 2/LB + BH + HL = 361. మనకి ఇది కావాలంటే ఇది అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు 2/LB + BH + HL = 361 - 125. 11 నుంచి 5 పోతే 6, ఇక్కడ 5 మిగిలింది. 5 నుంచి 3 పోతే 2 పోతే 3 అండి. 3 నుంచి 1 పోతే 2. దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం 236 మీటర్ స్క్వేర్ అండి. 236 మీటర్ స్క్వేర్. చూడండి, ఒకదాని నుంచి ఇంకో దాని రూపంలోకి వెళ్ళాలి. మనకు టెట్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఈజీగా అనిపించవచ్చు, డిఎస్ అట్లనే వస్తుందని మాత్రం అనుకోకండి. బీ ప్రిపేర్గా ఉండాలి. మనం ప్రిపేర్డ్గా ఉంటేనే ఈ రకమైనది ఇచ్చినా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి క్లాస్ 4 అండి. డిఎస్సికి సంబంధించి ఏపీ మరియు టీఎస్ వాళ్ళకి, సీటెట్ వాళ్ళకి, సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్స్ కూడా. మీ అందరికి చెప్పేది ఒకటేనండి, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరికి కూడా మంచి మార్కులు రావాలి, అందరు కూడా జాబులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.